మాది వచ్చి 11వ వార్డు షకీలా మేడం గ్రూప్కి సమైక్య ఎస్కే సమైక్య ఆమె వచ్చి గ్రూప్లో సైకిల్ తీసుకోమని చెప్పినారు. చెప్తే మాకు వద్దు, సౌకర్యం లేదు కట్టేదానికి అంటే లేదు తీసుకోవాల్సింది అని చెప్పినారు. అందుకనేసి నేను వద్దు, మాకు సౌకర్యం లేదు, కట్టము, మా వల్ల కాదు అనేది చెప్పినాము. అయినా కూడా ఇది చేసుకొని లేదు తీసుకోవాల్సింది, లేదంటే లోన్ ఇవ్వము, మీకు లోన్ ఇవ్వము, ఇస్తే తీసుకుంటే సైకిల్ తీసుకుంటే లోన్ ఇస్తాం, లేదంటే ఇచ్చలేదు, ఈ అమ్మాయికి లోన్ ఇవ్వకండి, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, వైబ్రేషన్ వచ్చేస్తా ఉంది. అప్పుడు నా పిల్లలకి ఏమైనా అయిపోయింటే ఆ రోజు నాకు చాలా హెల్త్ ప్రాబ్లం అయిపోయింది, ఇచ్చలేదు అని చెప్పినారు. ఆయన ఉండే వాళ్ళకే ఇస్తారు గ్రూప్లో, నాకు మాత్రం లోన్ ఇవ్వడం లేదు. దానికి నాకు న్యాయం జరగాలి. దీనిపైన ఏ లోన్ కూడా అప్లై చేయనివ్వను అది ఇది అంటున్నారు. ఎక్సే మీ అక్క దగ్గర కూడా మా లోన్ 1,25,000 లోన్కి 1,200 దాకా ఎక్స్ట్రా క్యాష్ కూడా తీసుకున్నారు. మళ్ళీ మామూలుగా రాసేకి కూడా ఇస్తారు, అది వాళ్ళ జీతంలో కూడా సపరేట్గా ఇస్తున్నారు. వాళ్ళు ఎట్లుందో ఏమో 10 మంది సభ్యులు ఏ విధంగా అయితే పోతామో సేమ్ మా సిస్టర్ కూడా అట్లనే పోయింది. మెయిన్ ఇప్పుడు కంప్లైంట్ చేస్తుంది ఏమంటే ఆ సైకిల్ గురించి ఒక ఎత్తు అంటే ర్యాగింగ్ చేస్తూ మాట్లాడింది. ఆ రోజు ఏమైనా అయ్యింటే, ఒకవేళ ఇబ్బందిగా ఏమైనా అయ్యింటే ఏం చేశారు? ఏమి నీకు కట్టేదానికి యోగ్యత లేనప్పుడు లోన్ ఎందుకు తీసుకున్నావు, ఇప్పుడు నీకు లోన్లు ఇచ్చలేదు, నీకు అంత యోగ్యత లేనప్పుడు నీకు ఇచ్చేలేదు, ఈ అమ్మకి చెప్తుంది. చాలా బేజారైపోయింది. నాకు హెల్త్ ప్రాబ్లం వేరే ఉంది, షుగర్ ఉంది నాకు ఇంట్లో. మాకేమైపోతే మా పిల్లలు, మా ఆయన ఆటో డ్రైవరు, ఆయన రాలేదు, నేను ఒక్కతే వచ్చినాను. కానీ బాగానే ఉన్నది కదా, ఇక్కడ 1 గంట టైం ఇంటికి వచ్చి ఏమైపోయింది అనేసి అడుగుతుంది అని చెప్తే అట్లంటా ఉంది. ఇంటికి వచ్చి ఏడ్చింది ఇట్లంతా చెప్పి, ఎందుకు మా ఏమి 1 గంట దాకా బాగానే ఉన్నారు, ఏం లేదు బాగానే ఉంది, ఏమంత మాత్రం చెప్పకూడదా అది ఇది అని అంటే మనుషుల్ని బట్టి పోతా ఉన్నారండి. 10 మంది ఒకవేళ సభ్యులు కూడా ఏమన్నా సభ్యులు ముందు అంటే సభ్యులు వేరే వాళ్ళు కంప్లైంట్ చేసేపోతాడా, వేరే వాళ్ళు ఎవరు పెడతారని సైను, నాకు అగైనెస్ట్ ఎవరు మాట్లాడతారులే అని ధైర్యం కూడా. ఇప్పుడు అక్కడ ఉండే సభ్యులు కూడా ఏం అంటే 10 మంది సభ్యులు ఏం చేస్తున్నారంటే ఆయనకి భయపడేవో, లేకపోతే ఆయనకి ఏదో సంథింగ్ మాకు లోన్లు రావు అని ఆయనకి అగైనెస్ట్ చెప్పి కూడా ఎవరు ముందుకు రావడం. నిన్న వచ్చి బాబా సార్ కూడా మాట్లాడినాం, మేము ఇదే మున్సిపల్ ఆఫీస్ కూడా మాట్లాడినాము. ఇదేదో మాకు కొంచెం మా సిస్టర్ అయితే చాలా ఆవేదన గురయింది, మనస్తాపంకు లోనైంది. ఈ సమస్యను పరిష్కరించాలా, మెయిన్ అది ఖండించాలా. అది ఈ 1,200, 1000 నుంచి 1500 తీసుకునేది అదంతా ఏదో వాళ్ళు తృప్తిగా ఇవ్వమని చెప్పడము, అట్లా ఏదో వాళ్ళు ఇస్తే తీసుకొని, లేదని చెప్పారు కండిషన్గా కూడా తీసుకుంటా ఉన్నారు. అవంతా చేయకూడదు. మా సిస్టర్ జరిగిన అందరూ మహిళలు కూడా నా సిస్టర్సే. నా సిస్టర్ జరిగిన న్యాయము ఎవరికి కూడా జరగకూడదు. మెయిన్ అది అన్యాయం జరుగుతూ ఉంది. ఆయనతో మాట్లాడి ఇప్పుడు సంఘమిత్ర అనేది ఎందుకో గ్రూప్లో సభ్యులకి హెల్ప్ చేసేకి, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించేకి, పరిష్కారం చేసే వాళ్ళే ఈ సమస్యను తెస్తా ఉన్నారు. అడిగితే ఇంతే అది సమస్య మాట్లాడుతున్నట్టు ఏకవచనంతో భలే మాట్లాడినారు, ఫుల్ ఏకవచనంతోనే మాట్లాడుతుంది. ఇప్పుడు అది ఏమన్నారు చెప్పండి. అయితే నువ్వు ఎంత ఆ యోగ్యత లేనప్పుడు నువ్వు ఎందుకు తీసుకుంటావు? ఇప్పుడు పొదుపు అనేది సంఘం అనేది ఎవరికి పెడతారు? లేని వాళ్ళకి, పేదరికి నిర్మూలించేయి. ఒక నెల మీకు మిస్ అయినా కూడా ఇంకొక నెల వాళ్ళకి ఏం చేస్తారు, దానికి ఇంట్రెస్ట్ పే చేస్తాం, ఇంట్రెస్ట్ వేస్గా పే చేస్తాం. ఎప్పుడు పెండింగ్ లేదు, ఒకవేళ పెండింగ్ ఉంటే నెక్స్ట్ ఈ మంత్ లేదంటే నెక్స్ట్ మంత్ కడతా ఉన్నారు. నేను 2 నెలలు పెండింగ్ ఉన్నాను సార్, నాకు హెల్త్ ప్రాబ్లం అయిపోయింది, అందుకనేసి నేను కట్టలేదు. మళ్ళీ నేను ఫైన్ వేసి చక్కెర వడ్డీ వేసి కట్టేసినాను సార్ నేను. ఇప్పుడు మళ్ళీ కట్టలేదు అనేసి చెప్తా ఉంది. నేను కట్టేసి అంత ప్లే చేయాలి, నా వల్ల అయిన కాడికి నేను చేసుకున్నాను. ఇప్పుడు గ్రూప్లో డబ్బులు ఇచ్చేదానికి ఉండే వాళ్ళకే ఇస్తారు, లేని వాళ్ళకి ఇచ్చేలేదు. ఇప్పుడు మేము ఎందుకు సార్ గ్రూప్లో ఉండేది? అందుకనేసి ఉండే వాళ్ళు చూసి ఇస్తా ఉంటే ఎట్లా? అది ఎవరైతే అనుకూలంగా వాళ్ళకి ఇచ్చుకుంటా, వేరే వాళ్ళకి కొద్దిగా మనం మణిగి ఉండేవాళ్ళకి బాగా నొక్కేస్తారనమాట. మనం ఏమైనా క్వశ్చన్స్ చేస్తే నువ్వే నాకు క్వశ్చన్ వేస్తావా, నువ్వు నాకు అడిగింది. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్స్ వేయకూడదా, అడగకూడదా? అడిగితే తప్పేంటి? లేదా వాళ్ళు వచ్చి లేడీస్ వచ్చి మాకు జెంట్స్ చెప్తారు. జెంట్స్ ఏమంటారంటే జెంట్స్ మాట్లాడకూడదు, గ్రూప్లో జెంట్స్ మాట్లాడద్దండి అని చెప్తారు. కరెక్టే, మాట్లాడము. మనమేమి వాళ్ళతో ఏమి అసభ్యంగా నీతి లేకుండా మాట్లాడము, బాగానే మాట్లాడతాం. వాళ్ళకి కొంతమంది లేడీస్ మాట్లాడేకి వస్తుంది, కొంతమందికి రాదు. అప్పుడు మేము మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడేది? ఈ అన్యాయం ఎవరు? మాకు ఇక్కడ మా సిస్టర్కి అన్యాయం జరిగింది, దీన్ని న్యాయం చేయాలి అంతే. వీళ్ళు చెప్పారు. నేను నిన్న బాబా సార్తో మాట్లాడినాను. బాబా సార్ ఒకటి అన్నారు, ఆ సైకిల్స్ తీసుకోవాలని చెప్పాము కానీ అది మీ ఇష్టం అని చెప్పినారు. మీరు ఏదో ఒకటి చెప్పండి, మళ్ళీ కూడా చెప్పండి అని. సార్ ఇక్కడ సైకిల్ అయితే విషయం కాదండి, ఈ సైకిల్ రిజిస్ట్రేషన్ కాదు. ఆయన మాట్లాడే విధానము, ఈ తీసుకుంటున్నారు డబ్బులు, ఇవంతా చాలా ఉన్నాయి ఆయన పట్ల చెప్పేవి. ఇంకా చెప్పుకుంటే పోతే చాలానే ఉంటాయి, చెప్పుకుంటే అర్ధగంట మాట్లాడచ్చు. కానీ ఇక్కడ జరుగుతా ఉండే సమస్య చెప్పేదానికి నా వల్ల కాలేదు. మా పిల్లలు ఉన్నారు, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. దీంట్లో నేను ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళు తీసుకుంటా ఉన్నారండి.
లంచం తీసుకుంటా ఉన్నాను. లంచం తీసుకోలేదు. నేను పక్కగా చెప్తాను. మా లేడీస్ కూడా ఉన్నారు, మా మిస్సెస్ కూడా గ్రూప్లో ఉన్నారు, మా వదిన వాళ్ళు ఉన్నారు, మాకు రిలేషన్స్ అంతా గ్రూప్స్లో ఉన్నారు. వాళ్ళని కాబట్టి మీరు సపరేట్గా వాళ్ళ ముందర అడిగితే లేదు అని చెప్తారు. వాళ్ళే చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే ఏదో మీకు సంతోషంగా ఇవ్వండి అంటారు. కానీ ఇక్కడ డిమాండే జరుగుతూ ఉంది. ₹1,00,000 తీస్తూ ఉన్నారు. 1,25,000 1,250 తీసున్నారు మా సిస్టర్ దగ్గర, మా మిస్సెస్ దగ్గర కూడా తీసున్నారు. ఇదంతా ఇట్లా జరుగుతూ ఉన్నాయి. కానీ మళ్ళీ రాసింది ఇప్పుడు అప్డేట్ కూడా కాలేదు బుక్స్. ఆ బుక్స్ మనం రాసికి ₹30 ఇస్తారు. నెల కూడా అప్డేట్ ఉండవు బుక్కులు. మళ్ళీ రాసిస్తాము, వచ్చే నెల రాసుకుంటాం. ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది మా గ్రూప్ అనే కాదండి, మీరు ఏ గ్రూప్ అయినా మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేసి కరెక్ట్గా ఉండాలని మీకు తెలుసుకొని కూడా నాకు జరిగినది న్యాయమే మీరే తేల్చి నాకు న్యాయం చేయాలి. ఇది మన మున్సిపాలిటీ ఆఫీసర్స్ కూడా కొద్దిగా సీరియస్గా తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉందండి. ఎందుకంటే ఈ లేడీది చాలా విషయం ఇది చాలా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మా పిల్లలు స్కూల్ పోవాలి సార్, నాకు హెల్త్ బాగలేదు, నేను న్యూస్ ఇక్కడే చేసి ఉన్నాను 2 రోజులుగా సార్, వెయిట్ 2 చేస్తాను. రోజులుగా అందుకే ఇక్కడే ఉన్నాను. మీకు ఈ ఛానల్ ద్వారా మాకు ఏదైనా న్యాయం చేయించే అట్లా మా సిస్టర్ దగ్గర న్యాయం చేయించే